వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనకి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచుకోవటానికి వచ్చారు మన పిరమిడ్ మాస్టర్ మీనా గారు హోస్పేట్ నుంచి వచ్చారు. 1997 నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్ నిర్మించుకొని ఎందరికో స్ఫూర్తినిస్తూ ఎన్నో శాకాహార ర్యాలీల్లో పాల్గొంటూ స్పెషల్ గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసం 25 పైగా వర్క్ షాపులు చేశారు. వారి యొక్క విస్తారమైన జ్ఞానాన్ని, పత్రిజీతో ఉన్న అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే, నా పేరు మీనా అండి. నేను హాస్పిటల్లో ఉంటాను. నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్ర, గుత్తి. ఓకే. సో ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. సో నేను మేడం చెప్పినట్టుగా 1997 నుండే మెడిటేషన్ స్టార్ట్ చేశాను. సో నా చైల్డ్హుడ్ ఎలా ఉండేది అంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా గ్రాండ్ పేరెంట్స్తో పెరిగాను అనమాట. అమ్మ వాళ్ళంతా కూడా బళ్ళారిలో ఉండేవాళ్ళు, నేను గుత్తిలో ఉండేవాళ్ళు. సో మా తాతగారు మెడిటేషన్ ముందు నుండే చేసేవారు. సో ఆయన ఎప్పుడు మమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేవారు అనమాట. నేను పూజలు చేస్తూ ఉండగా సో పూజ ఎలా చేసావు, ఆకులు పూలు పండ్లు అన్నీ పెట్టి ఇలా చేశాను అని చెప్పేదాన్ని. సో వెన్ ఐ వాజ్ 8 years old. సో ఆ టైంలోనే నన్ను పిలిచి ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవారు. సో ఇలా పూజ చేసావు కదా, అవన్నీ నీకు ఎక్కడి నుండి వచ్చాయి అని. ప్రకృతి నుండి వచ్చింది అంటే ఎవరో తీసుకొని వచ్చారు అని చెప్పేదాన్ని. సో అది వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అంటే చెట్లు ఇవన్నీ ఇచ్చావు, చెట్ల నుండి వచ్చాయి అని చెప్పేదాన్ని. సో ఆ చెట్లు అంటే ఏంటి? ప్రకృతి అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ నువ్వు దేవునికి ఇస్తే సో దేవుడు సంతోషిస్తాడా అని అడిగారు అనమాట. ఓకే, మరి ఇంకేం ఇవ్వాలి అని అడిగాను. నీదైనది ఏది ఉందో దాన్ని సమర్పించాలి అని అడిగారు అనమాట. సో నాది అన్నది ఏముంది ఇక్కడ? నాకు ఆ టైంలో నాకు అర్థమయ్యేది కాదు. ఆయన చెప్పే క్వశ్చన్స్ కానీ ఆయన చెప్పే మాటలు కానీ నాకు ఏది అర్థమయ్యేది కాదనమాట. సో ఓకే, తర్వాత 14 years ఆ టైంలో నేను 10th standard చదివేటప్పుడు 14 or 15 years చదివేటప్పుడు ఒక పుస్తకం దొరికింది నాకు. సో మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. గుంటకల్ నుండి ఒక మాస్టరు ఆమెకి పుస్తకాలు పంపించారనమాట ధ్యానం గురించి. సో ఆ పుస్తకం బండల్ వాళ్ళు ఓపెన్ చేయలేదు, నేనే ఓపెన్ చేస్తాను. నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం. ఈవెన్ ఒక పేపర్ దొరికినా కూడా చదివి పడేస్తాను అనమాట. అక్కడ పుస్తకం చదివిన వెంటనే, ఓపెన్ చేసిన వెంటనే శ్వాస మీద ధ్యాస. సో ఏంటిది? ఆ కాన్సెప్ట్ చదివినప్పుడు నాకు ఏదో పరిచయం ఉన్నది, నేను ఎప్పుడో మర్చిపోయాను, మళ్ళీ ఇప్పుడు నాకు దొరికింది అన్నట్టుగా ఫీల్ అయ్యాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. నాకు కావాల్సింది ఇది ఈ టైంలో అనిపించింది అనమాట. ఇంకా దాంట్లో ఏం రాసి ఉంది అంటే సంకల్ప శక్తి పెరుగుతుంది. సో మనం ఏదైనా సంకల్పించుకుంటే దాన్ని సాధించగలుగుతామని ఉంది. ఇంతే. కొంతమంది వాళ్ళ ధ్యాన అనుభవాలు, ధ్యానం అంటే ఏంటి, చిన్న పుస్తకం 30 pages. సో ఇమ్మీడియట్ చదివేశాను. చదివిన వెంటనే ధ్యానానికి కూర్చున్నాను అనమాట. సో కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఇంట్లో ఎవరింటికి అయితే వెళ్ళానో తను అప్పుడు సీరియల్స్ అనేవి అప్పుడు స్టార్ట్ అయ్యాయి మనకి 97లో. సో ఈవినింగ్ 6 to 10 o'clock వరకు సీరియల్స్ వస్తూ ఉంటాయి. సో నేను వెళ్ళిన టైం నుండి బుక్ చదవడం, కళ్ళు మూసుకోవడం మాత్రం నాకు గుర్తుంది. సో చదివిన వెంటనే ధ్యానం చేయడానికి కూర్చున్నాను. నెక్స్ట్ ఏంటంటే కళ్ళు తెచ్చేసరికి ఆంటీ వాళ్ళు సీరియల్స్ అన్నీ చూసి పడుకున్నారనమాట. డీప్ స్లీప్లో ఉన్నారు. టైం ఎంత అయిందో నేను చూసుకోలేదు. సో ఎక్కడో ఒక భయం, ఏం జరిగింది? భయం కాదు, క్వశ్చన్ మార్క్. సో ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాను, ఏం జరిగింది, నిద్రపోయానా అనే క్వశ్చన్స్.
అంటే శ్వాస మీద ధ్యాస, ఇది తప్పితే నాకు వేరే ఏమీ తెలియదు. ఆ, కూడా ఫస్ట్ అండ్ సెకండ్ నేను ఎప్పుడు చూడలేదు. మాస్టర్స్ మీకు అందరికీ క్లియర్ గా వినిపిస్తుందండి? మేడంది నాకు వాయిస్ కట్ అవుతున్నట్లు వినిపిస్తుంది. నా సిగ్నల్ ప్రాబ్లమా, మేడం ప్రాబ్లమా? చాట్ లో పెట్టరా? బాగానే వినిపిస్తుందా మాస్టర్స్? అమ్మ బాగానే వినిపిస్తుందా? వినిపించట్లా, ఏం లేదు అసలు. అదే మేడంది సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్లుంది. అదే నాది ప్రాబ్లం వచ్చిందా మేడందా అనుకుంటున్నాను. ఇంకా మ్యూట్ కూడా అయ్యారు. మేడందే ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక్క 2 minutes మేడం మళ్ళీ జాయిన్ అవుతారు ప్లీజ్. ఒక్క నిమిషం అందరం మెడిటేషన్ లో కూర్చుందాం మరలా. నిన్న ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్లుంది, ప్లీజ్ కోఆపరేట్ మీ. శ్వాస మీద ధ్యాస మాస్టర్స్, శ్వాసానుసంధానం. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పర్లేదు మేడం. ఓకే మాస్టర్స్, కంటిన్యూ మేడం. ఇలా నా క్లాస్లో నేను టాప్ 1 లేకపోతే 2 రావాలి అని సంకల్పం చేసుకున్నాను. ఆ టైంలో నేను ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరిగేవి, 10th ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. అలాగే చదువుతూ మెడిటేషన్ చేస్తూ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిన వెంటనే రిజల్ట్ చూస్తే ఆఫ్టర్ 1 month రిజల్ట్ చూస్తే టాప్ 2లో ఉన్నాను అనమాట. సో అరే టాప్ 1 అనుకొని ఉంటే బాగుండేది కదా అనిపించింది. సో ఇలా నాకైతే ఇంకా ఆ బుక్లో ఉన్న నాలెడ్జ్ తప్పితే వేరే ఏమీ లేదు. ఓకే, సో ఇలా ధ్యానం చేస్తూ వచ్చాను. మా ఇంట్లో ఎలా అంటే ఆడపిల్లలకి చదువు అవసరం లేదు, సో ఏదో ఒక పేరు పక్కన ఒక ఐడెంటిటీ ఉండాలి, అంతే చాలు, జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా అన్నమాట. నెక్స్ట్ నేను ఇంటర్మీడియట్ గుత్తిలో చేశాను. డిప్లొమా చేయడానికి నాకు అవకాశం లేదు, వేరే ఊరికి పంపించను అని చెప్తారు. నాకు వెళ్ళాలి అని ఇష్టం అనమాట. ఆ ఊర్లో చదవడం నాకు ఇష్టం లేదు. బట్ అనుకున్నాను, నాకు మెడిటేషన్ అనే పవర్ ఉంది కదా, దాని ద్వారా నేను ఏదైనా సాధిస్తాను, చూద్దాం, అడిగి చూద్దాం అని చెప్పేసి జస్ట్ అడిగాను. సో వాళ్ళు ఇమ్మీడియట్ ఒప్పుకున్నారు వేరే ఊర్లో చదివించడానికి. అలా తిరుపతిలో డిప్లొమా చేశాను. సో డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ వెళ్ళాలి, సిఈటి ఎగ్జామ్ రాయాలన్నమాట. మళ్ళీ సంకల్పం చేసుకున్నాను. ఎప్పుడు ధ్యానం చేసేదాన్ని, పర్టికులర్గా ఇది కావాలి అనుకున్నప్పుడు సో అడగాలి కదా యూనివర్స్ని, అలా అడిగేదాన్ని అనమాట, నాకు ఇది కావాలి అని చెప్పేసి. సో ఈ విషయం కాదు, ఏ విషయమైనా కూడా నాకు జరిగేవి. సో ఈ 1997లో నేను ఎప్పుడైతే క్లాస్ టాప్ 2లో వచ్చానో ఆ టైంలో ఏం జరిగిందంటే మా అంకుల్ ఒకరు చనిపోయారనమాట యాక్సిడెంట్లో. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఇద్దరి మధ్య ఒక మంచి బాండ్ ఉండేది. మా బాబాయ్, మా డాడీ వల్ల తమ్ముడు. సో ఆయన చనిపోయినప్పుడు అంత దగ్గరగా ఆ 15 years ఏజ్లో ఆ డెత్ చూడడం ఫస్ట్ టైం. చాలా అంటే బాధ కాదు అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అనమాట. సో ఆ ఒక స్థితిలో ఉన్నాను. సో నేను అనుకునేదాన్ని అంకుల్తో మాట్లాడాలి,
సో ఏమో తెలియదు, ధ్యానం నుండి అన్నీ సాధ్యమే అని లోపల నుండి ఒక ఇంట్యూషన్స్ అనేవి వచ్చేవి. ఆ టైంలో నాకు ఇంట్యూషన్స్ అని తెలియదు, ఆస్ట్రల్ ట్రావెల్ అని తెలియదు, చక్రాస్ అని తెలియదు, ఏదో కొన్ని అనుభవాలు అయ్యేవి, బట్ ఎలాంటి నాలెడ్జ్ నాకు లేదు. సో ఇలా అనుకున్న వెంటనే కొన్ని రోజులకి 15 డేస్ లోపలే ఆయనని ఫిజికల్ ఐస్తో అలా చూశాను అనమాట. ఆయన జస్ట్ ఇలా వచ్చి నా ముందు నుండి అలా వెళ్ళిపోయాడు, చనిపోయిన వ్యక్తి. సరే ఏం జరుగుతుంది నా చుట్టూ, నాకు ఎవరితో నేను చెప్పలేను, ఏది చేయలేను. సో ఫైనలీ తర్వాత ఇంటర్మీడియట్ చదవడం, డిప్లొమా చదవడం అంతా అయిపోయింది. సో డిప్లొమా చదివిన వెంటనే నాకు మంచి ర్యాంక్ రావాలి. సో ఎందుకు చదివించాను నా పేరెంట్స్ అని అనుకున్నాను. సో ర్యాంక్ అయితే వచ్చేసింది, 1100 ర్యాంక్. బట్ నా పేరెంట్స్ ఒప్పుకోలేదు. నాకు అనిపించింది అన్నీ జరిగిపోతున్నాయి, నా లైఫ్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఈ విషయంలో నాకు ఎందుకు జరగలేదు అని ఒక బాధ అన్నమాట. నెక్స్ట్ ఏం చేశాను అంటే ఈ ధ్యానం వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోయాను, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాను. ధ్యానం అనేది అలా హ్యాబిట్ అయిపోయింది నా లైఫ్లో. కూర్చున్న వెంటనే లోపల నుండి ఒక వాయిస్ వచ్చింది. ఏంటి అంటే, నువ్వు ర్యాంక్ రావాలి అనుకున్నావు, ర్యాంక్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏమనుకోవాలి, నేను బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకొని ఒక సంకల్పం పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను. సో అఫర్మేషన్ రావడం లేదనమాట. శివరాత్రి రోజు శివుని పూజ చేసి కూర్చుంటే లోపల నుండి నాకేమని వచ్చిందంటే, ఫర్ ద హయ్యెస్ట్ గుడ్ ఆఫ్ మైండ్, నా భవిష్యత్తు కోసం ఏది మంచిదైతే అది జరగాలి. సో చదువు అయిపోయింది, నెక్స్ట్ జరిగేది మ్యారేజ్. నాకైతే మ్యారేజ్ అంటూ జరిగితే మెడిటేషన్కి సపోర్ట్ చేసే ఒక మంచి ఫ్యామిలీ నాకు దొరకాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సారీ, ఆ టైంలో కాదు, నాకు ఇదంతా ఏం జరుగుతోంది, నేను ఏం అడిగానో అవన్నీ ఇచ్చింది, బట్ ఇక్కడ ఏం జరిగింది, నేను చదువు ఫర్దర్ స్టడీస్కి కుదరడం లేదు కదా, సో ఏంటి రీజన్ అని అనుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏంటి, నాకు కాలేజ్ రీజన్ ఏంటి, వేరే ఊరికి పంపించినా అన్నారు. కాలేజ్ ఇదే ఊరికే వస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. వితిన్ 41 డేస్, 1.5 నెలల్లో గుత్తి గ్రామంలో ఇంజనీరింగ్ కాలేజ్ శంకుస్థాపన అని చెప్పేసి న్యూస్ పేపర్లో చదివాను. ఇంకా అక్కడ నాకు ఇది కోయిన్సిడెంటా లేకపోతే జరిగిందా, సంకల్ప శక్తినా, నాకు అది అర్థం కాలేదు. సో దీనికి నాకు గైడెన్స్ కావాలి, మెడిటేషన్లో ఏముంది. సో ఆ ఇయర్లో అయితే నేను జాయిన్ అవ్వలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిపేర్ అవుదాం, ఇక్కడే కాలేజ్ ఉంది కదా, తప్పకుండా చదివిస్తారనే ఒక ధైర్యం వచ్చింది. బట్ పక్కన ఏంటి, ఏం జరుగుతూ ఉంది, ఈ మెడిటేషన్ గురించి నాకు గైడెన్స్ కావాలి. సో అదే టైంలో మేము బళ్ళారికి వెళ్ళామన్నమాట. పాపయ్య హాల్ అని ఉంది, ఫస్ట్ పిరమిడ్ బళ్ళారిలో కట్టించింది అదే అనమాట. సో ఆ పాపయ్య హాల్లోకి వెళ్ళినప్పుడు సార్ వస్తున్నారు, పత్రి సార్ అక్కడికి వస్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పత్రి సార్ స్పిరిచువల్ సైన్స్ అనే ఒక వర్డ్ చెప్పారు. తర్వాత ఆయన ఫ్లూట్ మెడిటేషన్, ఆయన మాట్లాడడము, ఆయన స్పీచ్, మెడిటేషన్ గురించి ఒక అవగాహన చాలా చక్కగా అనిపించింది అనమాట. సో ఇన్నేళ్ళు నేను చేస్తున్న ఈ మెడిటేషన్ శ్వాస మీద ధ్యాస వెనకాల ఒక సంస్థ ఉంది, పిఎస్ఎస్ఎం మూమెంట్ అని. నాకు తెలియదు. సో నేను శ్వాస మీద ధ్యాస అని పెట్టుకొని చేస్తున్నాను కదా, ఆయన ఫౌండర్ ఈయనే, దాని ఫౌండర్ ఈయనే. చాలా అద్భుతం అనిపించింది. సో అలా క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ ఇంకా ఎక్కువైందనమాట. సో 5 years చేస్తూ వచ్చాను. 2002లో సార్ని మీట్ అయ్యాను. చాలా చక్కగా అనిపించింది. ఆయన చెప్పిన, అంటే నాలో ఉన్న క్వశ్చన్స్కి అన్నీ కూడా అక్కడ నాకు ఆన్సర్ దొరికాయి. అప్పుడు అనుకున్నా, సో ఇక్కడ నెక్స్ట్ నేను చదవకపోయినా నాకు లైఫ్ లాంగ్ మెడిటేషన్కి సపోర్ట్ చేసే ఒక ఫ్యామిలీ నాకు కావాలి. 2002 ఆగస్ట్లో ఇది అనుకున్నాను. ఇంకా ఎలాంటి సంకల్పం నాకు అవసరం లేదు, దీన్ని చేస్తూ వెళ్ళాలి అంతే. ఆగస్టులో ఇలా సంకల్పం చేసుకున్నాను. అక్టోబర్లో
వెంకటేష్ సార్ అని చెప్పేసి, మీరు చూస్తూ ఉంటారు సిసారో మాస్టర్ అని చెప్పేసి. సో ఆయన రావడము, మ్యారేజ్ జరగడం అయిపోయింది. సో మ్యారేజ్ సో అదే టైంలోనే మా ఆయనకి 4 అక్కలు. వాళ్ళ ఇద్దరు కూడా నేను ఎప్పుడు అనుకున్నాను కదా ఇలాంటి ఫ్యామిలీ నాకు కావాలి అని చెప్పేసి 2002లో అదే టైంలోనే వాళ్ళు మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశారంట. సో పెళ్ళైన తర్వాత మెడిటేషన్ గురించి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారు, ఇదే ఆనాపానసతి ధ్యానం అని చెప్పేసి తెలిసింది. ఇలా అందరూ కలిసి మెడిటేషన్ గురించి డిస్కస్ చేయడము, గ్యాదరింగ్స్ అన్నీ ఉండేవి. అలాగే హాస్పిటల్లో ఒక సీనియర్ మాస్టర్ ఉన్నారు. మా పెళ్ళి తర్వాత నాకు ఒక కూతురు పుట్టింది. సో అప్పుడు కూడా మెడిటేషన్ చేసేదాన్ని. ఎక్కువ బుక్స్ చదివేదాన్ని అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఏదైతే నేను బుక్స్ చదవడం కానీ మ్యాక్సిమం సైలెంట్లో ఉండేదాన్ని. సో కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉండేవి అప్పుడు. కంప్లీట్ బెడ్ రెస్ట్ చెప్పారు. సో ఏదైతే నేను నేను హ్యాబిట్స్ ఉన్నాయో అమ్మాయికి కూడా అదే హ్యాబిట్స్ వచ్చాయన్నమాట. బుక్స్ తను కూడా బాగా చదువుతుంది, తను ఇంజనీరింగ్ చేస్తుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ అమ్మాయి స్కూల్స్ వెళ్ళే టైంలో ఇక్కడ ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉన్నారు, ఆయన కొడుకు కూడా సేమ్ స్కూల్ అనమాట. ఆయన పరిచయం అయ్యారు. ఆయన కొన్ని పుస్తకాలు ఇచ్చారు, కన్వర్జేషన్ విత్ గాడ్ అండ్ ముండెన్ టు మేనిఫెస్టేషన్ అని చెప్పేసి. నేను చదివింది తెలుగు మీడియం. సో ఇంగ్లీష్ మీడియము కొద్దిగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే కొద్దిగా కష్టం అనిపించేది. డిక్షనరీ పక్కన పెట్టుకొని దాని పుస్తకాలను చదివేదాన్ని అనమాట. ఆశ్చర్యం ఏమిటి అంటే అక్కడ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ నాకు అర్థమయ్యేది. ఒక శూన్య స్థితిలో ఉండి ఆ పుస్తకాలు చదువుతూ వెళ్ళేదాన్ని అనమాట. సో దాంట్లో ఏమైతే ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళు చేశారో ఆథర్, అదన్నీ కూడా మా ఆయనతో డిస్కస్ చేసేదాన్ని. 2008లో మా ఆయన మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశారు. చేసిన వెంటనే కొన్ని రోజులకి థర్డ్ ఐ ఓపెన్, ఆస్ట్రల్ ట్రావెల్ ఇవన్నీ కూడా జరిగేవన్నమాట. ఆ పుస్తకాల్లో ఏదైతే ముండెన్ టు మేనిఫెస్టేషన్ అంటే ఆథర్ ఏం చేశారంటే వాళ్ళు తన లోపల బాడీలో ఉన్న సెల్స్తో కమ్యూనికేషన్ చేసేవాళ్ళు అనమాట. ఆస్ట్రల్ ట్రావెల్ జరిగి ఫస్ట్ ఒక మాస్టర్ వచ్చి ఆయనను పిలుచుకొని వెళ్తారు. సో ఫస్ట్ బాడీ లోపల పిలుచుకొని వెళ్తారంట. బాడీ లోపలికి వెళ్ళి ఆ సెల్స్తో మాట్లాడేవాళ్ళంట. సో ఇవన్నీ కూడా మా ఆయనకు చెప్పేదాన్ని. థర్డ్ ఐ ఉంటుంది, చక్రాస్ ఉంటాయి, 7 బాడీస్ ఉంటాయి. సో ఆయనకు కూడా ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఇద్దరు కూర్చొని చేసేవాళ్ళ. ఇలా అన్నమాట. సో ఇక్కడ ఒక గ్రూప్ రెడీ అయిపోయింది హాస్పిటల్లో. ఆ గ్రూప్ గ్యాదరింగ్స్ అన్నీ ఉండేవి. పుస్తకాలు చదివేదాన్ని. అందరూ అడిగేవాళ్ళు, ఇంత పుస్తకాలు చదువుతున్నావు కదా, నువ్వు క్లాసెస్ చేయాలి అని చెప్పేసి. నాకొక్కటే, నేను క్లాస్ చేస్తున్నాను అంటే నా గురించి వెనకాల ఎవరు మాట్లాడకూడదు. అంటే నేను కంప్లీట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడు మాత్రం క్లాస్ చేయాలి, అంతవరకు నేను చెయ్యను అని చెప్పేదాను అనమాట. బట్ ఒక పర్సన్ చెప్పారు, పత్రి సార్ పిఏ అనమాట, కర్ణాటకకు వచ్చినప్పుడు ఆయన ఇన్ఛార్జ్ చేసుకుంటారు. సార్ ఎప్పుడు ఏం చెప్తారు అంటే, మీకు ఏబిసిడి తెలిసినా చాలు, ఏబిసిడి చెప్పాలి అంతే. మీకు తెలిసిన విషయాలు చిన్న విషయాలైనా దాన్ని చెప్తూ వెళ్ళాలి. బట్ ఎప్పుడు నేను వినేదాన్ని కాదు, నెగ్లెక్ట్ చేసేదాన్ని. లేదు, నాకు అర్హత లేదు అని చెప్పేసి. 2012 నుండి మేము ధ్యాన మహాచక్రంకి వెళ్ళడము స్టార్ట్ చేస్తాం. మా ఫ్యామిలీ అంతా కూడా మెడిటేషన్ చేస్తాము. మా ఆయన, వాళ్ళ అక్కగారులు, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తాం. మేము ఎక్కడైనా గ్యాదర్ అయినా ధ్యానంతోనే స్టార్ట్ చేస్తాము. ధ్యానం కోసమే మేము గ్యాదర్ అవుతాం. మేము కలిసినప్పుడంతా కూడా మాట్లాడేది దీని గురించి, వాళ్ళ అనుభవాల గురించి, వాళ్ళు ఎలా క్లాసెస్ చేశారు, ఇలా. 2012 నుండి ధ్యాన మహాచక్రానికి వెళ్ళే వాళ్ళము. మళ్ళీ పత్రి సార్తో కాంటాక్ట్ అనేది జరిగిందనమాట. పత్రి సార్ ఎప్పుడు ఎక్కడికి వచ్చినా 4 ప్లేసెస్లో కూడా మా వదిన వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు హాల్ట్ అవుతారు. ఇలా జరుగుతూ వచ్చేది. 2016లో మా పెద్ద వదిన
ఉమారాణి మేడం అని కొట్టూరులో ఉంటారు. అలా ఇంటికి వచ్చినప్పుడు సార్తో ఇలా కూర్చొని అందరూ మాట్లాడుతున్నాం. ఎన్నోసార్లు హాస్పిటల్కి కూడా వచ్చారు సార్, మా ఇంటికి రాలేదు. సార్ వస్తున్నారు అంటే అన్ని విధాల అనుకూలం ఉండాలి కదా, సో ఎప్పుడూ మేము పిలిచలేదన్నమాట. సార్ అడిగారు, మీ ఇంట్లో హాస్పిటల్లో ఎక్కడ వస్తుంది, నన్ను ఎప్పుడు మీ ఇంటికి పిలిచలేదు కదా అన్నారు. సార్ నెక్స్ట్ టైం అయితే మా ఇంట్లోనే సార్ మీ హాల్ట్ అని చెప్పేశాను. వచ్చిన వెంటనే మాది కంబైన్డ్ ఫ్యామిలీ. సో మా అత్త మామ గారికి మెడిటేషన్ ఓకే, బట్ అందరు వచ్చినప్పుడు సపోర్ట్ అనేది నాకు ఆ ఎన్విరాన్మెంట్ అక్కడ సరిపోదు అని చెప్పేసి ఊరికే ఉన్నామన్నమాట. ఉన్నట్టుండి ఫ్యామిలీ నుండి డివైడ్ అయ్యాము. డివైడ్ అయ్యి ఒక ఇంటికి వెళ్ళామన్నమాట, రెంటెడ్ హౌస్కి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే ధ్యాన మహాచక్రం డిసెంబర్ అయిన వెంటనే నెక్స్ట్ జనవరిలో పత్రి సార్ కర్ణాటక టూర్కి వస్తారు. జనవరి 10th మా ఇంటికి వస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. సార్ని పిలుచుకొని వస్తున్నాను అని చెప్పి ఒకరు ఫోన్ చేశారు, పత్రి సార్ పిఏ ఫోన్ చేశారు. అది కూడా హాస్పిటల్కి వస్తున్నారు, మీ ఇంట్లోనే హాల్ట్ అని చెప్పారు. ఓకే అన్నాను. సో ఆ టైంలో కొద్దిగా ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ సర్కిల్ నుండి కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది. సో ఆయన వస్తున్నారు. వచ్చిన వెంటనే ఆ రోజు రాత్రి వచ్చి హాల్ట్ అయ్యారు. హోల్ నైట్ నేను మెడిటేషన్లో ఉన్నాను అనమాట. సార్ మా రూమ్లో పడుకున్నారు, పక్క రూమ్లో నేను మెడిటేషన్లో ఉన్నాను. సో ఇంతవరకు నాకు సాధన జరిగింది, పుస్తకాలు చదువుతున్నాను. నాకు తెలిసిన వ్యక్తులకి పర్సనల్గా నేను మెడిటేషన్ చేయమని చెప్తున్నాను. మెడిటేషన్ క్లాసెస్ మాత్రం నేను చేయలేదు. సో ఆ రోజు వచ్చారు సార్. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ అందరూ గ్యాదర్ అయ్యారనమాట. ఒక 30 to 40 మెంబర్స్ గ్యాదర్ అయ్యారు. టిఫిన్ అంతా రెడీ చేశాను. బట్ ప్లానింగ్ ఎలా ఉండిందంటే, సార్ మా ఇంట్లో హాల్ట్ ఉంటారు, టిఫిన్ అంతా బయటనే అనమాట, మధ్యాహ్నం లంచ్ బయటనే, రాత్రి డిన్నర్ మాత్రం ఒక్కటి మా ఇంట్లో. ఓకే కొద్దిగా బాధ అనిపించింది. సార్ ఎక్కడికి వచ్చినా కూడా తను ప్రిపేర్ చేస్తారు ఫుడ్ ఆ ఇంట్లో. సో అది లేదు నాకు. ఓకే ఇట్స్ ఓకే అనుకున్నాను, సార్తో కలిసి ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి. బట్ అక్కడ సార్ బిజీ షెడ్యూల్ ఉంది. ఓకే ఇట్స్ ఓకే అనుకున్నాను. బట్ ఆశ్చర్యం ఏంటి అంటే, టిఫిన్ మా ఇంట్లోనే జరిగింది, లంచ్ కూడా రీప్లేస్ కోసం అక్కడ అంత ఇష్టపడలేదు, సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి మళ్ళీ మా ఇంట్లోనే ప్రిపేర్ చేశారు. రాత్రి కూడా డిన్నర్ కూడా అక్కడే జరిగిపోయింది అనమాట. ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టిఫిన్ చేసి సార్ వెళ్ళారు. రాత్రి అన్నీ కంప్లీట్ చేసి అందరూ కూర్చున్నాం, సార్ దగ్గర కూర్చున్నారు. నేను వెళ్ళాను అనమాట. అందరూ గెస్ట్ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం హాస్పిటల్ మెడిటేటర్స్ మాత్రం అక్కడ ఉన్నారు. లోపలికి వెళ్తే అప్పుడు అన్నారు సార్, అంతా చాలా బాగా జరిగింది అని. మీరు వచ్చారు కదండి సార్, బాగా జరిగింది అందుకే అని చెప్పాను అనమాట. నేను వచ్చినందుకు కాదు, నువ్వు అనుకున్నందుకు నేను వచ్చాను, అందుకే జరిగింది అని చెప్పారు. ఎస్. ఆ రోజు రాత్రి వాళ్ళందరూ మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. రాత్రి పడుకున్నాము. సార్ మా రూమ్లో పడుకున్నారు, మా పిల్లల రూమ్లో నేను పడుకున్నాము. నేను ధ్యానం కూర్చున్నాను. మధ్యరాత్రి 3 o'clock or 2:30, 3 o'clockకి సార్ రూమ్లో సౌండ్ వచ్చిందనమాట. వెళ్ళాను. డోర్ ఓపెన్ చేస్తే ఆ డోర్లో ఆ లైట్ ఫోకస్ నేను చూడలేకపోతున్నాను అనమాట. లైక్ కష్టపడి దగ్గరికి వెళ్ళాను. సార్ నీళ్ళు అడిగారు, వాటర్ ఇచ్చాను. తర్వాత సార్ పడుకున్నారు, నేను వెళ్ళిపోయాను అనమాట. రాత్రి మళ్ళీ ధ్యానం కూర్చున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళిపోయారు. సార్ అన్నారు కదా, నువ్వు అనుకున్నందుకు జరిగింది అని. ఓకే ఇప్పుడు నేను ధ్యాన ప్రచారం చేయాలి, సో ఆ ధైర్యం నాకు కావాలి, ఆ కంఫర్ట్ నాకు కావాలి అనుకున్నాను. 1 hour తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఉందన్నమాట. సో అక్కడ ధ్యానం చేయాలి, ధ్యానం నేర్పించాలి అని చెప్పేసి అడిగారు. సో వెళ్ళాను అనమాట. వెళ్ళి 3 days చేశాను. చాలా అందరూ కూడా చాలా ఇష్టపడ్డారు. రాత్రి నా బెడ్రూమ్లో సార్ ఎక్కడ పడుకున్నారో అదే రూమ్లో పడుకున్నారనమాట. రాత్రి వేసిన లైట్ అదే లైట్ ఆన్ చేశాను. ఇలా చూస్తూ ఉంటే ఆ లైట్ అంత ఫోకస్ లేదు. నిన్న రాత్రి ఎందుకు అంత ఫోకస్ అనిపించింది అని క్వశ్చన్ మార్క్ వచ్చింది. ధ్యానంలో కూర్చుంటే
అక్కడ నేను చూసింది ఆ లైట్ కాంతి కాదు, సార్ నుండి వచ్చే ఆ కాంతి. నేను ఎప్పుడు అనుకుంటాను సార్ మాస్టర్స్ వస్తే ఒక మిరాకిల్ జరగాలి అని చెప్పేసి, అలా అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే నాలో ఉన్న కొన్ని చెప్పాను కదా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుండి కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది అని చెప్పేసి, నాకు తెలియకుండానే ఆ డిస్టర్బెన్స్ నుండి ఈజీగా బయటకు వచ్చేసాను అనమాట. ఏదో తెలియని ఆనందం. నేను ఏది సార్తో చెప్పలేదు, ఏది షేర్ చేసుకోలేదు, బట్ ఆయన వచ్చి అలా క్లియర్ చేసి వెళ్ళిపోయారు. సో ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఎవ్రీథింగ్. కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తే ఏంటి అసలు బిఫోర్ ఎలా ఉంది, సార్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది లైఫ్, చాలా అద్భుతం అనిపించింది అనమాట. సో అక్కడ నుండి మళ్ళీ ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ అయింది. సో ఇంకొకసారి పత్రి సార్ వచ్చారు హాస్పిటల్కి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో హాల్ట్ ఉన్నారనమాట. అక్కడేం జరిగింది అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసాము. సుమారు ఒక 1500 మెంబర్స్ వరకు వచ్చారనమాట. అక్కడ స్టేజ్ అంతా రెడీగా ఉంది. సార్ అక్కడికి రావడం కొద్దిగా లేట్ అవుతుంది. వరాహమూర్తి సార్ అని ఉన్నారు, ఆయన అక్కడ మేనేజ్ చేస్తున్నారు. నేను వచ్చేంత వరకు సార్ చెప్పారనమాట, నేను వచ్చేంత వరకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉండండి అని చెప్పారు. సో సార్ ఏం చేశారు, సార్ రావడం లేట్ అవుతుందంట, ఎవరైనా వచ్చి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి అని. అంతమంది ముందు నేను వెళ్ళడానికి నేను రెడీగా లేను, భయం, స్టేజ్ ఫియర్. బట్ ఎవరు రావడానికి రెడీ లేరు స్టేజ్ మీద మాట్లాడడానికి. గంగావతి నుండి వచ్చిన ఒక మేడం వెళ్ళారనమాట, మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత హాస్పిటల్ నుండి ఎవరు లేరా అని అడిగితే ఎవరు రాకుంటే బాగుండదు కదా అని చెప్పేసి పేరు ఇచ్చాను. నేను చెప్తాను సార్ మేడం తర్వాత అని చెప్పాను అనమాట. ఆ మేడం ఎంతసేపు అయినా కూడా మైక్ వదలడం లేదు. నాకు కావాల్సింది అదే. అంతలోపల సార్ వస్తే చాలు కదా, నాకు మళ్ళీ అక్కడ స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడడం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు కన్నడ అంతగా పర్ఫెక్షన్ లేదు. అక్కడ నేర్చుకున్నాను, అక్కడ వెళ్ళిన తర్వాత నేర్చుకున్నాను. నాకు కావాల్సింది ఇదే. అంతలోపల సార్ ప్లీజ్గా తొందరగా వచ్చేసేయండి అని చెప్పాను అనుకుంటున్నాను. లోపల కళ్ళు తెచ్చి చూస్తే సార్ వచ్చేసారు. స్టేజ్ మీద సార్ని కూర్చోపెట్టారు. థ్యాంక్స్ చెప్పుకున్నాను, రిలాక్స్ అయిపోయాను. ఒక సుమారు మెయిన్ సీనియర్ మాస్టర్స్ అంతా వచ్చారనమాట. గిరిజా, రాజన్ వాళ్ళందరూ కూడా కొంతమంది ఉన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళ కోసం అంతా స్టేజ్ మీద చైర్స్ వేస్తున్నారు. ఒక 10 చైర్స్ వేశారు. ఫస్ట్ పత్రి సార్ని కూర్చోపెట్టారు. సో నెక్స్ట్ అని చెప్పేసి గెస్ట్ పేరు పిలుస్తున్నారు. దాంట్లో ఫస్ట్ పేరు నా పేరు పిలిచారు. సో అలా అంటే వాళ్ళు పిలిచేయడం తప్పితే నాకు ఇంకేం గుర్తులేదు. వెళ్ళి కూర్చున్నాను సార్ పక్కన. తర్వాత అందరినీ గెస్ట్ అందరినీ పిలిచారు, అక్కడ కూర్చున్నారు అనమాట సీనియర్ మోస్ట్ మాస్టర్స్. కూర్చున్న వెంటనే సార్ ఫస్ట్ మైక్ నా చేతిలో పెట్టారు. నా అనుభవాలు చెప్తూ వచ్చాను అనమాట. చాలా ఇష్టపడ్డారు సార్. సో ఆ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అవ్వడం నా స్పీచ్తోనే. ఒక తెలియని అంటే ఎలాంటి భయం లేకుండా అంటే సార్ ఆరాలో మనం ఉన్నాము అంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఏ విషయం చెప్పాలి, ఏ విషయం చెప్పకూడదు, పక్కన ఎవరో ఉండి దాన్ని గుర్తు చేస్తున్నారనమాట. ఎలా చెప్పాలి, పిక్చరైజేషన్. నాకు అంతమంది ఎవరు కనిపించడం లేదు. నేను చెప్తున్నాను, ఒక విట్నెస్ సాక్షిభూతంగా నేను చూస్తున్నాను, ఎవరో నన్ను గైడ్ చేస్తున్నారు. క్లాస్ అయిన వెంటనే అందరూ వచ్చి ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు అంటే, మీరు కన్నడ టీచరా అని అడుగుతున్నారు. నేను కన్నడ మాట్లాడడం అది నలుగురిలో ఇలా అంతమంది స్టేజ్ మీద అంతమంది ముందర ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత ఫ్లో అంత చక్కగా వచ్చిందంట. అందరూ ఆశ్చర్యపడుతున్నారు, నువ్వేనా మాట్లాడింది అని చెప్పేసి. అంటే అక్కడ చూడండి, నా ధ్యాన ప్రచారం ముందు వెళ్ళడానికి పత్రి సార్ సహకారం అన్నమాట. ప్రతి ఒక్క విషయంలో స్టార్టింగ్ నుండి ఇంతవరకు కూడా ఏ టైంలో ఎప్పుడు ఎలా రావాలి, మనలో ఎలా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని రావాలి అనేది ఆ గురువుకి అంత చక్కగా తెలుసు. సో అక్కడి నుండి నా ధ్యాన ప్రచారం అనేది ఇంకా ఎక్కువగా జరుగుతూ వచ్చిందనమాట. సో ఎలాంటి భయం లేకుండా ఆ స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడగలను అనే ఒక కాన్ఫిడెన్స్ని ఆయన తీసుకొని వచ్చారు. ఇలా తర్వాత కరోనా స్టార్ట్ అయింది. ప్రేమ్నాథ్ సార్
ఒక గ్రూప్ని క్రియేట్ చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ అందరూ మాస్టర్స్ అందరూ కలిసి మేము జూమ్లో జాయిన్ అయ్యేవాళ్ళం అనమాట. నైట్ 2 o'clock వరకు మెడిటేషన్ చేయించేవాళ్ళు. ఇలా జరుగుతూ వచ్చింది. తర్వాత కరోనా టైంలో ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఆన్లైన్ క్లాసెస్ చేసేటప్పుడు ఒక పిరమిడ్ కాల్ సర్వీస్ కన్నడ అని చెప్పేసి దాంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఒక క్లాస్ చేశాను. తర్వాత ఏం జరిగింది, దాంట్లో ప్రేమ్నాథ్ సార్ గారి కోడలు జాయిన్ అయింది. వాళ్ళది ఒక గ్రూప్ ఉందన్నమాట, ఒక 20 to 30 members ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు. మీది ఒక క్లాస్ కావాలి మా అందరి కోసం అని అడిగారు. చేద్దాము అని చెప్పాను. అతను అంటే నేను 1-2 క్లాస్ అడుగుతారు అనుకున్నాను, కానీ మేడం అడిగింది సౌమ్య మేడం అని చెప్పేసి, సౌమ్య అని ఆమె పేరు, నాకు 41 days క్లాస్ కావాలి అన్నారు. డైలీ ఏం చెప్పేది, నాకున్న సబ్జెక్టు 2 or 4 days ఓకే, 41 days నేనేం చేయగలను అని అనుకున్నాను. ఓకే అని ఒప్పుకున్నాను. October 5th అడిగారు. October 7th నుండి స్టార్ట్ చేద్దాము అన్నారు. 2 days నాకు టైం ఉంది. సో నేను ఏం చెప్పాలి, 41 days వాళ్ళతో ఏం చేయించాలి? ఆల్రెడీ మెడిటేటర్స్, స్టార్టింగ్ నుండి చెప్దామంటే అందరూ మెడిటేషన్ చేస్తున్నారు అని అనుకొని కూర్చున్నాను. ఒక అమ్మాయి పవిత్ర అని చెప్పేసి, తను నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా ఒక బుక్ పరిచయం చేస్తుంది అనమాట. ఈ బుక్ ఇలా ఉంటుంది సంథింగ్ అని చెప్పేసి. దెన్ ఓకే, తను వచ్చిందనమాట, ఒక పుస్తకం తీసుకొని వచ్చింది, స్పిరిట్ బేబీస్ అని చెప్పేసి, అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కోసం చాలా బాగుంటుంది అని చెప్పి. అంటే నాకు కావాల్సింది అది ఉంది కదా, మాస్టర్స్ చూడండి. ఆ పుస్తకం చదివితే ఎంత అద్భుతంగా ఉంది అంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు కావలసిన పుస్తకం అలా వచ్చేసింది. 41 days ఆ పుస్తకం బేస్ చేసుకొని 41 days ఇంకా ఎలా తీసుకొని వెళ్ళాలి, 41 days అన్నారు కదా అని. సో కళ్ళు మూసుకొని కూర్చున్నాను, అలా టాపిక్స్ అన్నీ రాస్తూ వెళ్ళాను అనమాట. సో కళ్ళు తెరిచి చూస్తే 41 topics వచ్చాయి. సో అక్కడి నుండి అలా మెడిటేషన్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కోసం సపరేట్ మెడిటేషన్ అనేది ఏదీ లేదు, బట్ కాన్సెప్ట్స్ వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్, బిఫోర్ కన్సెప్షన్, ఆఫ్టర్ కన్సెప్షన్, తర్వాత డెలివరీ తర్వాత ఎలా ఉండాలి అనే సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవగాహనతో ఇలా వర్క్షాప్ చేస్తూ వచ్చాను అనమాట. ఈ ధ్యాన ప్రచారం ముందు 15 years నుండి మెడిటేషన్ చేశాను. మెడిటేషన్ చేసిన తర్వాత 15 years తర్వాత ధ్యాన ప్రచారం అద్భుతంగా జరుగుతుంది. ఈ 15 years నేను ధ్యాన సాధన పుస్తకాల ద్వారా నేను ఏదైతే జ్ఞానాన్ని, ఒక అనుభవాలను పొందానో దానికి 100 రెట్లు ఈ సేవ ధ్యాన ప్రచారం ద్వారా నేను అనుభూతి చెందాను అన్నమాట. ఇది ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, ఏంటి సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, వీటన్నిటికీ మించి 4th one సేవ. అందుకే పత్రి సార్ 365 days కూడా ఆ సేవలోనే ఉండేవారు. కంప్లీట్ ఆయన చేసింది 76లో మెడిటేషన్ స్టార్ట్ చేస్తే 79 వరకు మెడిటేషన్ చేస్తూ వచ్చారు. 79లో ఆయన డెసిషన్ తీసుకున్నారు, ధ్యాన ప్రచారం చేయాలి, ధ్యాన ఈ జగత్తుకి ధ్యానాన్ని పరిచయం చేయాలని చెప్పేసి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో. సో ఇంకొకసారి మీరు పత్రి సార్ని చూస్తుంటే, ఆయన పాదాలు అబ్జర్వ్ చేసి ఉంటే ఎంత మృదువుగా ఉండేవి అంటే, సో మనం అక్కడ కూర్చున్న వెంటనే ఆ పాదాలు నొక్కుతూ అలా కూర్చునేస్తామన్నమాట. ఆ స్పర్శ, ఆయన పాదాలు ఎంత సెన్సిటివ్గా ఉంటాయంటే, బట్ ఎంత కేపబుల్ అంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వాళ్ళని కాలు తొక్కమని పిలుస్తారనమాట. సో ఆయన కాళ్ళ మీద నిలబడి ఒక 100 kgs ఉన్న వాళ్ళు ఇద్దరిని ఒక కాలు మీద నిలబడి ఆయన పాదాలను తొక్కించుకునే వాళ్ళు అనమాట. సో అంత హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు ఆయన నిలబడడానికి భయపడేవారు, బట్ సార్ వదిలేవారు కాదు, రా అని చెప్పేసి నిలబడి పాదాలని ఒత్తించుకునే వాళ్ళు అనమాట.
సో ఎలా సాధ్యం ఇది? సో ఈ శరీరం ఎలా తట్టుకుంటుంది అని క్వశ్చన్ అడిగారు. సో ఆయన చెప్పారనమాట, మన ఇంటెన్షన్ ఎలా ఉంటుందో మన శరీరం అలా రెడీ అవుతుంది. మన సంకల్పం, మన భావనలు, ఇవన్నిటి ప్రతిరూపమే మన శరీరము. మన ఇంటెన్షన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన శరీరం కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. సో ఇలా ఆయన వచ్చినప్పుడంతా ఒక మంచి కాన్సెప్ట్. అర్లీ మార్నింగ్ ఆయన కాఫీ తాగుతూ ఉండగా ఆయనతో టైం స్పెండ్ చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆయన మనకు కేవలం సాధన ఒక్కటే కాదు, మన ట్రాన్స్ఫర్మేషన్లో ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో కూడా ఆయన మనతో ఉండి మనల్ని ముందుకు సాగించారనమాట. సో ఆయన చెప్పిన 4 కాన్సెప్ట్ PSSM 4 పిల్లర్స్ ఇవి. సాధన చేయడం, సజ్జన సాంగత్యం, సత్సంగం అంటారు, అంటే సత్యంతో సాంగత్యం. సో వాట్ ఈజ్ సత్యం అంటే విచ్ ఎటర్నల్, ఏది శాశ్వతమైనదో దాంతో మనం ఉండడం అన్నమాట. స్వాధ్యాయం, సో మనల్ని మనం చెక్ చేసుకోవడం. 1 hour మెడిటేషన్ చేయడం కాదు, 23 hours మనం ఎలా ఉన్నాము. పత్రి సార్ చెప్తూ ఉంటారు, మెడిటేషన్ అండ్ అవేర్నెస్ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో ఎన్నో పుస్తకాలు ఉన్నాయండి, చదవండి. అది అర్థం కావు అనుకోవద్దండి, అర్థమవుతాయి. నెక్స్ట్ సేవ. ఈ మూడిట్లో మీరు ఏదైతే మీరు సాధన, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం ద్వారా మీరు ఏదైతే మీరు సంపాదిస్తారో, అనుభూతి పొందుతారో, సో 100 times ఎక్కువగా సేవలో మనము పొందుతామన్నమాట. మీకు ఏది ఇష్టమైతే మీకు నచ్చిన విధంగా, సో ఎవరైనా క్లాసెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నమాట, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. కానీ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా సేవ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇక్కడ నేను చాలా నేర్చుకున్నాను. సో ఇలా అంగన్వాడీ సెంటర్స్లో, స్కూల్స్, ముఖ్యంగా లేడీస్కి ఏం చెప్పాలి అంటే, మా లైఫ్ ఇంతే అని అక్కడ సర్కిల్ వేసుకొని కూర్చోవద్దు. మీలో ఒక ప్యాషన్ అనేది ఉంటుంది, ఆ ప్యాషన్ని బయట పెట్టండి. ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఒక గ్యాదరింగ్ పిల్లల కోసం కానీ, ఒక మీ సర్కిల్లో ఉన్న వాళ్ళకి ధ్యానం గురించి చెప్పడానికి ప్రయత్నించండి. సో వెరీ వెరీ సింపుల్. ఓకేనా మేడం? టైం ఉంది మేడం, ఇంకో 10 minutes చెప్పండి, తర్వాత ఎవరైనా అడుగుతారు డౌట్స్. ఎస్. సో నేను లైఫ్లో నేర్చుకునింది ఇదే. వెరీ సింపుల్, బట్ నేను ఇన్ని ధ్యాన అంటే లైక్ శాకాహార కోసం, పిరమిడ్ కన్స్ట్రక్షన్ అని ఎంతోమంది ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. సో వాళ్ళలా లేకపోయినా ಒಂದು కామన్ గర్ల్ తను ఏదైనా సాధించగలదు. ఒక సంకల్పం పెట్టుకున్నాను, నాకు ఇలాంటి ఫ్యామిలీ కావాలి అని చెప్పేసి. సో నా లైఫ్లో నేను ఏది అడిగితే నా ముందుకు వస్తుంది, కానీ నేను అడగను. ఆ యూనివర్స్కి తెలుసు నాకేం కావాలని చెప్పేసి. సో మనం ఏదో అంటే ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ దేవుడు 1 కోటి రూపాయలు నాకు ఇవ్వాలి అనుకుంటాడు. ఆయన వచ్చి నేను అడిగినప్పుడు నేను 1,00,000 రూపాయలు మాత్రమే అడుగుతాను అన్నమాట. సో ఇది ఇక్కడ ఏంటి, మనం ఓపెన్గా ఉండాలి, ఆ యూనివర్స్తో కంప్లీట్గా కనెక్ట్ అవ్వాలి. సో ఆ యూనివర్సల్ లాస్ ఏంటి, ఆ యూనివర్స్ మన నుండి ఏం అడుగుతుంది, సో ఆ యూనివర్స్ నుండి మనం రిసీవ్ చేసుకోవాలంటే మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి. ఒక పుస్తకంలో చెప్తారు, మనం వచ్చిందే హ్యాపీనెస్గా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి. ఇక్కడ ఎందుకు మనం ఇలాంటి బాధలను కానీ ఇవన్నీ వీటిని అనుభవిస్తున్నాము? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఆ విషయం మనకు తెలియదు. సో ఆ కన్వర్జేషన్ విత్ గాడ్లో ఒక విషయం చెప్తారనమాట. ఆయన పుస్తకం రాసిన ఆయనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆయనకి లెటర్స్ రాయడం అలవాటు ఉంటుంది. అలా లెటర్ రాస్తూ ఉంటారు. తనకి ఏమైనా భావాలు వస్తే ఒక లెటర్లో రాయడం అలవాటు
ఉన్నట్టుండి ఆయనకి ఏమనిపిస్తుంది, ఇవన్నీ వద్దు, దేవునికే లెటర్ రాద్దామని చెప్పేసి రాస్తూ ఉంటారు. రాస్తూ ఉండగా ఆయన దేవుని నుండి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ వస్తూ ఉంటాయన్నమాట. ఈయన చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్స్. అలా ఆ సంభాషణ, ఆ దైవత్వంతో సంభాషణ అనేది జరుగుతుంది. ఆ కన్వర్జేషన్లో ఆ దేవుడు చెప్తాడనమాట, మీరు వచ్చింది అనుభవించడానికి కాదు, క్రియేట్ చేయడానికి, మీరు సృష్టించడానికి ఇక్కడికి వచ్చారు. నన్ను ఎలా దేవునిగా మీరు భావిస్తున్నారో మీరు కూడా దేవుళ్ళే. సో యు ఆర్ ద గాడ్, యు కేమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్ ద హ్యూమన్ లైఫ్. అంతే, అనుభవాన్ని చెందాలి. అలాగే ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఒక సముద్రం ఉంది. సో ఆ సముద్రంలో కొన్ని నీళ్ళను బయటకు తీసుకొని వచ్చామనుకోండి, దూరంగా తీసుకొని వచ్చాం. సో ఆ సముద్రంలో నీళ్ళు ఎలా ఉప్పుగా ఉంటాయో, ఈ నీళ్ళు కూడా మనం బయటికి తీసుకొని వచ్చిన నీళ్ళు కూడా అలాగే ఉప్పుగా ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఏముంటాయి, ఇక్కడ కూడా అదే క్వాలిటీస్ ఉంటాయి. అలా విశ్వం, మనం యూనివర్స్ అనుకోండి, దేవుడు అనుకోండి, దైవత్వం అనుకోండి, ఆ దైవత్వం విశ్వాత్మ నుండి వచ్చిన ఒక అంశం మనము, జీవాత్మలో. ఆ విశ్వాత్మలో ఏమేమి శక్తి ఉంటుందో, ఎలా అంటే క్రియేషన్ ఏదైనా కానీ అదే శక్తి మనలోనే ఉంటుంది. క్వాంటిటీ అనేది డిఫరెన్స్, బట్ క్వాలిటీ రిమైన్స్ సేమ్. దాన్ని మనం గ్రహించాలి. సో వీఆర్ క్రియేటర్స్. సో ఆ దైవత్వాన్ని మనం అనుభూతి చెందగలిగితే, సో వి విల్ బికమ్ క్రియేటర్స్. మనం కూడా సృష్టికర్తలే. బట్ ఆ దైవత్వం మనలో ఉంది. అది ఎప్పుడు కూడా ఆత్మ సైలెంట్గా ఉంటుందంట. మనం ఆత్మని లైక్ ఎలా అంటే ఒక లేయర్స్, ఎన్నో లేయర్స్, ఇదే మనము అనుకొని మనం క్రియేట్ చేసుకున్నాం, ఒక బ్లాక్ని క్రియేట్ చేసుకున్నాం. మనం పుట్టినప్పుడు ఈ శరీరం ఉంది, ఆత్మ ఉంది, ఓకే, మనసు అనేది లేదు. మనం పెరుగుతా పెరుగుతా ఈ సమాజం నుండి, మన ఫ్యామిలీ నుండి ఒక నేను అంటే ఇది అని చెప్పేసి కొన్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఆ క్రియేషనే మనము అనుకున్నాం. ఇక్కడ 2 రకాల భావాలు ఉంటాయన్నమాట. ప్రేమ బేస్ అండ్ భయం అనేదాన్ని. ప్రతి ఒక్క భావానికి రూట్ కాజ్ ఏంటి ఉన్నాయంటే ప్రేమ లేకపోతే భయం. ఫియర్ బేస్డ్ ఎమోషన్స్ అండ్ లవ్ బేస్డ్ ఎమోషన్స్. సో ఈ ప్రేమతత్వం అనేది ఆటోమేటిక్గా ఉంది. ఈ సృష్టి జరిగేటప్పుడు ఇలా ద్వంద్వత్వంతో ఉన్న అన్నీ కూడా సృష్టి జరిగాయి, ఓకే. సో ఈ ప్రేమ అనేది ఉంది కదా, ప్రేమతత్వం మనం దైవత్వం, అది దైవానికి ఉన్న ఒక గుణం అది. సో మనలో కూడా ఆ ప్రేమతత్వం అనేది ఉంది, ధైర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. సృష్టి ఏం చేస్తుందంటే ఈ ప్రేమకు వాల్యూ రావాలి అంటే భయం అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్. ఎందుకు చెప్తున్నాను అంటే మనం మన గురించి తెలుసుకోవాలి. ఆ సృష్టిలో ఒక భాగంగా ఇది జరిగింది. ఈ ప్రేమకి ఎప్పుడు వాల్యూ వస్తుంది, భయం అనేది ఉంటేనే కదా. భయం అనేది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆ ప్రేమను మనం అనుభూతి చెందగలుగుతాం. సృష్టి తనను తాను సృష్టించుకునే ఒక ప్రాసెస్లో ఈ ద్వంద్వత్వాలన్నీ కూడా సృష్టింపబడ్డాయి అన్నమాట. మనం ఎలా పెరిగాము చిన్నప్పటి నుండి, మన తల్లిదండ్రులు ఏమని చెప్పేవాళ్ళు, బాగా చదువుకోవాలి, కష్టపడాలి, లేకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు సర్వైవ్ కావు. ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసావనుకో, బాగా తినాలి, శక్తి కావాలి, అప్పుడే నువ్వు ఫస్ట్ వస్తావు. అక్కడ భయం అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. తినకపోతే భయం, చదవలేదు ఉంటే భయం, చదివితేనే ఇలా జరుగుతున్నాయి. అలా మనం మనలో సృష్టించుకున్నాం అనమాట. సర్వైవల్ మోడ్లో ఉంటాం ఎప్పుడు కూడా. ఇక్కడ ఆ కన్వర్జేషన్ విత్ గాడ్లో ఏం చెప్తారు అంటే, మీరు ఫియర్ బేస్డ్ ఎమోషన్స్ మాత్రమే మీరు క్రియేట్ చేసుకున్నారు. మిమ్మల్ని సృష్టించినప్పుడు ఆ ప్రేమతత్వం అనేది కూడా నీలో ఉంది. మనం అలా పెంచబడ్డామా మన తల్లిదండ్రుల నుండి, నువ్వు ప్రేమతత్వంతో ఉంటే చాలమ్మా, నువ్వు ఏదైనా సాధించగలవని ఎవరైనా, ఏ పేరెంట్స్ అయినా చెప్పారా? న్యాచురల్గా మన శక్తులు మనలో ఎన్నో ఉంటాయన్నమాట. అది ఆత్మకు తెలుసు. సహజంగా స్వాభావికంగా ఉన్న గుణాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు అనుకో,
ఇలా జరగాలి అని అవుతుంది అని ఎవరైనా చెప్పారా మనకి? ఏదైనా చేయాలంటే కష్టపడాలి, సంపాదించాలి, ఇలా ఒక ఫీడింగ్ మనలో జరిగిందనమాట. అదే నిజమని మనం నమ్ముతున్నాం. ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, మీలో ఆ ప్రేమతత్వంతో ఎప్పుడైతే ఉంటారో మీరు సృష్టించగలుగుతారు. అప్పుడు చదివాను నేను, బట్ ఇవన్నీ నాకు అర్థం కాలేదు ఆ టైంలో. 2002లో చదివాను ఈ పుస్తకాలని, 2004లో. బట్ నా లైఫ్లో ధ్యాన ప్రచారం చేస్తూ ఒక స్కూల్కి వెళ్ళాను అనమాట. మండే టు సాటర్డే ఒక స్కూల్ కంప్లీట్గా ఫోకస్ చేస్తాం. అక్కడ ఒక స్టోరీ చెప్పడం, మెడిటేషన్ చేయించడం, పత్రిసార్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉంటాయో దాని గురించి చెప్పడం అనమాట. అంతే, వాళ్ళకి పరిచయం చేసి వెళ్ళిపోతాం. అక్కడ చిన్న పిల్లల్లో వాళ్ళకి ఆ టైంలో ఫీడ్ చేసాము అంటే వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకసారి అక్కడ ఒక విత్తనం నాటి వెళ్ళడం అంతే. ఈ 1 వీక్ అయిన తర్వాత సాటర్డే మళ్ళీ వాళ్ళకి గుడ్ బై చెప్పాలి కదా. చెప్తూ వస్తే వాళ్ళ పిల్లలు కొంతమంది, ఒక 8 years గర్ల్ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఓకే, తర్వాత మిమ్మల్ని హక్ చేసుకోవాలి అని అడిగింది. ఓకే అన్నాను అనమాట. తను అసలు ఆ ఫీలింగ్స్ చూడండి, వాళ్ళకి ఒక కనెక్టివిటీ అనేది, వాళ్ళకి ఏం చెప్పామని ఒక స్టోరీ చెప్పాము అంతే, దూరంగా నిలబడి. వాళ్ళకి ఏ చాక్లెట్స్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. సో వాళ్ళు వచ్చి హక్ చేసుకున్నారు అంటే వాళ్ళ లైక్ ఆ సహజంగా ఉన్న స్వభావాలు, ఆ ప్రేమతత్వం, నేను చెప్తున్నాను కదా, ఆ లవ్ బేస్డ్ ఎమోషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషికి. ఆపోజిట్ పర్సన్ మనల్ని ఇష్టపడుతున్నారా లేదా, నో. సో అన్కండిషనల్ లవ్తో మనం జీవిస్తామో అక్కడ క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుందంట. సో అమ్మాయి వచ్చి హక్ చేసుకున్న వెంటనే నాకు తెలియని ఆనందం, అందరి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయన్నమాట. సో అక్కడ ఇంకా ఏంటంటే ఇంకా చెప్పాలి అనే ఒక భావన. అంతవరకు నాకు కొంతమంది అనేవాళ్ళు నా వాయిస్ చాలా లోగా ఉంటుందన్నమాట, పక్కనున్న వాళ్ళకి మాత్రమే వినిపిస్తుంది. అందరూ అనేవాళ్ళు ఒక వాయిస్లో కమాండ్ లేదు, ఇది లేదు అని చెప్పేసేవాళ్ళు. సో ఆ రోజు బాగా నేను కనెక్ట్ అయ్యాను అమ్మాయితో. ఓకే, వాళ్ళు టీచర్ కూడా అన్నారు, మేడం మీరు చెప్పే వాయిస్లో ఒక మదర్హుడ్ ఫీలింగ్, ఒక తల్లి పిల్లలతో ఎలా, పిల్లలకే కాదు నాకు కూడా అలాగే అనిపించింది మేడం అని చెప్పేసి టీచర్ చెప్పారనమాట. చెప్పిన వెంటనే నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను అనమాట. ఓకే, నా వాయిస్లో కమాండ్ లేకపోయినా ఆ వాయిస్ ఎక్కడికి వెళ్ళాలో, ఎంతమందికి వెళ్ళాలో అంతమందికి వెళ్ళాలి. నేను బ్లాగ్స్ క్రియేట్ చేసుకున్నాను, నాకు ఆ కమాండ్ లేదు, ఎవరో ఏదో అన్నారు. ఎంత ధ్యానం చేసినా కూడా మనలో బ్లాగ్స్, అందుకే ప్రతి ఒక్కటి సార్ ఎంత చక్కగా మనకి ప్రిపేర్ చేస్తారు చూడండి. సాధన, మళ్ళీ అదే పాయింట్ చెప్తున్నాను, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ఈ 4 చేసి చూడండి, మన లైఫ్ ఇంకా ఇది చాలు అనిపిస్తుంది. సో ఆ ప్రేమతత్వం, ఆ అమ్మాయితో హక్ చేసుకొని ఆ షేరింగ్ అనేది నాలో ఎంత మార్పు తీసుకొని వచ్చింది చూడండి. నేను నేర్పించడానికి వెళ్ళలేదు, నేర్చుకోవడానికి వెళ్ళాను. ఆ సేవలో అక్కడ ఆ గ్రూప్ మెడిటేషన్లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందన్నమాట. ఎక్కడ గ్రూప్ మెడిటేషన్ వచ్చినా కూడా వదలద్దు. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ, జస్ట్ పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఎస్ మేడం. పుస్తకాలు Yes, madam. ఎస్. చాలా అద్భుతంగా చెప్పారు. మాస్టర్స్ ఎవరైనా మేడం ఏమైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మంచి ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు. కమలకుమారి గారు అడగండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. మేడం, నమస్తే. చాలా అద్భుతంగా చెప్పారు. మీరు పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలో చాలా అపురూపంగా చెప్పగలిగారు. ఏంటంటే ప్రేమతత్వం అనేది మనలో నింపుకున్నామంటే వాళ్ళే అట్రాక్ట్ అవుతారు మనతోటి. వాళ్ళతో మనం ఎన్నో నేర్చుకోవాలి. వాళ్ళు పిల్లలు కాదు, మనకి పాఠాలు నేర్పారు వ్యక్తులు వాళ్ళు కూడా. ఆ సత్యం తెలుసుకున్నాము. నేను కూడా పిల్లలతో మమేకం అవుతాను ఎక్కువ. స్కూల్ పిల్లల కోసం కొంచెం టైము పెడతాను. ఎందుకంటే అద్భుతమైన జీవితం ఉంది మనకి, అన్ని అరిచేతిలో పెట్టెళ్ళారు గురువు గారు. దాన్ని మనం వెంట పెట్టుకుని ఆయన ఏం చేశారో అది చేస్తూ ముందుకు అడిగేద్దాము. నేను హౌస్ పేట వస్తాను, మిమ్మల్ని కలుస్తాను. ఫోన్ నెంబర్ సెండ్ చేయండి.
ఎస్ మేడం. నాకు కర్ణాటకలో ఉన్నారు, హౌస్పేట దగ్గరే మా వాళ్ళు. ఏ ఊరు వస్తాను. మేడం? ఓకే అమ్మా. బొమ్మనహಳ್ಳಿలో ఉంటారు మా వాళ్ళు. అగ్రి బొమ్మలి. ఓకే ఓకే. ప్లీజ్ రండి మేడం, తప్పకుండా రండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చలపతిరావు గారు మాట్లాడండి సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు ఈ జూమ్ మీటింగ్ అటెండ్ ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మప్రాణం మేడం. స్పీచ్ చాలా బాగుంది మేడం. ఆ ప్రెగ్నెన్సీ లేడీస్ చదవాల్సిన బుక్స్ ఒకసారి చెప్పండి మేడం, నోట్ చేసుకుని కొంతమందికి చెప్పాలండి. ఎస్ సార్, స్పిరిట్ బేబీస్, అది బుక్ పీడిఎఫ్ కూడా దొరుకుతుంది సార్. ఓకే. స్పిరిట్ బేబీస్ అని చెప్పేసి వాల్టర్ మ్యాకిచాన్ అని చెప్పేసి ఇంగ్లీష్ పుస్తకము. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మేడం తెలుగులో ఉంటుందేమో? తెలుగులో లేదు సార్. సార్ ఏంటంటే గూగుల్ ట్రాన్స్లేషన్ చేసుకోండి, ఈజీ అయిపోతుంది. దాన్ని పిక్ చేసుకొని ఈజీ అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది. ఓకే. ఇంకోటి మేడం, తాతయ్య గారు మీరు పూజలు చేస్తున్నప్పుడు చెప్పారు కదా, తర్వాత చెప్పలేదు మేడం. అంటే అప్పుడు చదివిన బుక్ చిన్న పుస్తకం సార్, ఏదేని గుర్తులేదు నాకు, ఎవరో ఇచ్చారు. ధ్యానం శరణం. అట్లా కాదు మేడం, మీరు పూజలు మరి చేస్తున్నప్పుడు తాతయ్య గారు అడిగారు కదా, దాని తర్వాత కొనసాగించలేదు. ఆయన దగ్గర ఎన్నో పుస్తకాలు ఉన్నాయి సార్, నాకు అది పర్టికులర్గా గుర్తులేదు. ఆయన కాన్సెప్టే వేరే అన్నమాట. ఒక ఆశ్రమం నుండి ఆయన మెడిటేషన్ గురించే. బట్ నాకు ఆయన ఎక్కువ పుస్తకాలు కూడా ఎవరికి ఇచ్చేవాళ్ళు కాదు సార్. ఆయన ముందు చదవాలి, ఆయనకి ఇచ్చేసేయాలన్నమాట, అలా ఉండింది. మెయిన్ సాధన. సాధన ఇంపార్టెంట్. ఇక్కడ ప్రెగ్నెంట్ మీ లేడీస్ నెంబర్ ఎవరా సార్? మీ నెంబర్ ఎవరు? షార్ట్ బాక్స్ లో వేస్తాను సార్. థ్యాంక్ యూ అండి. సరోజ గారు మాట్లాడండి. ఎస్ మేడం, సూపర్ కిడ్స్ కూడా ఉంది సార్, బాగుంది అది కూడా. ఎస్ మేడం, సూపర్ కిడ్స్ బుక్ కూడా పిల్లల కోసమే రాశారు ప్రసన్నలక్ష్మి గారు. ఎస్. సరోజ మేడం మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం క్లాస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. అసలు మీరు ఎంత పక్కాగా డిజైన్ చేసుకున్న తర్వాత క్లాసెస్ చెప్తాను అన్నారంటే, అసలు ఒక వేలో వెళ్ళాలి అంటే మనకు అది ఖచ్చితంగా ప్రణాళిక అనేది ఉండాలి మేడం. అది విన్న తర్వాత నాకు నన్ను నేను ఒకసారి చూసుకున్నా అనమాట. నేను ఎలా ఏంటంటే గుడ్డెద్దు చేలో పడ్డట్లు వెళ్ళకూడదు, మనకంటూ ఒక ప్రణాళిక, కనీసం ఒక నోట్స్ అయినా రాసుకొని వెళ్ళి చెప్పాలి మేడం పిల్లలకి అనేది నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. అయితే నేను స్కూల్ టీచర్ని మేడం. పిల్లలకి మెయిన్ గా ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ అంటే భయం ఫస్ట్. మా పాప కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మేడం. తను కూడా మెడిటేషన్ చేస్తుంది 1 year నుంచి. తను ఫస్ట్ సెమ్ రాసింది, 3 papers రాస్తే అందులో 2 papers ఫెయిల్ అయిపోయాను అనేసి మొన్న ఒకటే గోల చేసింది. అట్లా ఏముండదు నాన్న, ఇంకా పర్లేదు, నువ్వు తర్వాత ట్రై చెయ్యి, ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకో, నువ్వు మెడిటేషన్ ఎక్కువ చెయ్యి అని చెప్పేసి ఇప్పుడు నేను 4:30కి లేస్తే తను హాస్టల్లో ఉంటది మేడం. 4:30కి కాల్ చేసి లేసి కూర్చుని మెడిటేషన్ చేయని ఎప్పుడు లేస్తే అప్పుడు కాల్ చేసి చెప్తున్నా మేడం. పాపకు కూడా చేస్తుంది. అయితే ఏంటంటే నా కూతురని కాదు, పిల్లలు ఎవరైనా, నా స్టూడెంట్స్ ఎవరిని చూసినా వీళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ ఫియర్ పోవాలి మేడం. ఫియర్ పోతే ఆటోమేటిక్ గా వాళ్ళు కాన్ఫిడెన్స్ గా రాసేస్తారు ఎగ్జామ్స్. దీనికోసం వాళ్ళకి ఏమైనా బుక్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో చదివిద్దామని మేడం. ఎస్ మేడం, మీరు ధ్యాన విద్యార్థి అనే పుస్తకం తీసుకోండి. ఓకే మేడం, చాలా బాగుంది. తర్వాత పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. మేడం సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. ఈ ధ్యాన విద్యార్థిలో చాలా చక్కగా ఉన్నాయి మేడం కాన్సెప్ట్స్ అన్నీ కూడా. ఇంకోటి ఏంటంటే మీరు ఒక్క టెక్నిక్ ఒక 2 minutes అవుతుంది, చెప్పండి. పర్లేదు, నాకు అది కావాలి, చెప్పండి. మనం పడుకునే ముందు మీరు లైక్ నిద్రపోయే ముందు ఆ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ పిల్లలకి చెప్పండి, మీరు మనందరికీ కూడా ఉపయోగపడుతుంది. మన లైఫ్లో ఇది వద్దు, భయం అనేది నా లైఫ్లో లేదు, ఈరోజు నాకు భయం అనేది క్లియర్ అయిపోతుంది.
ఉమ్, అని చెప్పేసి ఒక పేపర్ మీద రాయాలి. రాసి ఓకే. దాన్ని నీళ్ళలో ఏమంటారు, ముంచేయమని చెప్పండి. ఆ గ్లాస్లో గ్లాస్లో ఆ పేపర్ని డిప్ చేసినప్పుడు ఆ పేపర్ అలా నీళ్ళలో సింక్ అయిపోతుంది అనమాట. ఓకే. అది చూస్తూ అది పక్కన పెట్టేసి నిద్రపోవాలి. ఓకే, ఇది ఒక టెక్నిక్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు నేను ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నానో సబ్ కాన్షియస్ కి రాత్రి పడుకునే ముందు దాన్ని పరిచయం చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్కి వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే మర్చిపోతారు వాళ్ళు. ఆ సబ్ కాన్షియస్ ప్రిపేర్ చేయాలి రాత్రి పడుకునే ముందు. ఈరోజు నేను ఏదైతే చదివానో ఈ సబ్జెక్ట్, ఇంతకు ముందు ఏదైతే చదివానో అదంతా కూడా రేపు మార్నింగ్ నాకు క్లియర్గా బయటకు వస్తుంది. ఆ సబ్జెక్ట్ క్లారిటీగా 100% నేను ఎగ్జామ్ని బాగా రాస్తున్నాను అని చెప్పేసి నువ్వు అలా గుర్తు చేయాలి నాకు రేపు ఎగ్జామ్లో అని చెప్పేసి సబ్ కాన్షియస్ మైండ్కి అంటే ఆర్డర్ చేయాలి. మన ఇంట్లో పని వాళ్ళకి ఎలా ఆర్డర్ చేస్తాం కదా, అవును, ఇలా అవును. గుర్తు చేయాలి అని చెప్పేసి రాత్రి అనుకుని పడుకోవాలి. సో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఒక సబ్జెక్ట్ అనమాట, నేను చదివిందంతా తెలుగు మీడియం. మా అమ్మాయి సైన్స్ 9th చదువుతుంది, చిన్న అమ్మాయి. ఆ అమ్మాయిది ఒక చాప్టర్ నాకు అర్థం కావడం లేదు, తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్యూషన్కి వెళ్ళదన్నమాట, నేనే చెప్పిస్తాను. రాత్రి పడుకునే ముందు ఒకసారి చదివాను దాన్ని, ఏమీ అర్థం కావట్లేదు, ఎలా చెప్పాలి అర్థం కావడం లేదు. సో మ్యాథ్స్ అయితే ఈజీగా చెప్పగలను, ఇది నాకు మా అమ్మాయికి ఎలా చెప్తే అర్థం చేసుకుంటుందో నాకు అర్థం కావాలి అని చెప్పేసి రాత్రి పడుకున్నాను. పొద్దున్న లేచి చూస్తే జస్ట్ అలా గ్లాన్స్ చేస్తూ వెళ్ళాను, ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒకవేళ నేను 4 to 5 times చదివిన తర్వాత అర్థం చేసుకున్నది రాత్రి ఒక్కసారి చదివాను కదా, నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తే అలా బాగా అర్థమవుతుంది. అక్కడ ఏం చేస్తుందంటే సబ్ కాన్షియస్ మైండ్ మనకు అన్నీ తెలుసు, దాన్ని ఎలా వాడుకోవడం తెలియదు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్ కమాండ్ చేయాలి, నీకు ఏదైతే జ్ఞానం ఉందో బయటికి రావాలి. సో అలా చెప్తూ వెళ్తే మనకు చక్కగా మన లైఫ్లో ఏదైనా కానీ, నేను ఇంత సంపాదించాలి, లైవ్లీహుడ్ కావాలి కదా, అదే జీవితం కాదు, బట్ ఇది కావాలి. ఇలా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. పిల్లలకి కూడా చాలామందికి ఇది చెప్పాను, వాళ్ళు 70% ఉన్న వాళ్ళు 90%కి వచ్చారు. చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ టెక్నిక్. ఆర్డర్ చేసేటప్పుడు ఆర్డర్ చేయాలి, రిక్వెస్ట్ చేసేటప్పుడు రిక్వెస్ట్ చేయాలి. ఇక్కడ ఆర్డర్ చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్ కి మనం ట్యూన్ అది చేసుకోవాలి. ఎస్, ఆర్డర్ చేస్తే నెక్స్ట్ టైం మేడం వాళ్ళకైతే ఫ్లాషెస్ లా ఇలా కనిపిస్తాయంట అన్ని. ఎస్ మ్యామ్. వాళ్ళు నమ్మాలన్నమాట ఇవన్నీ కూడా. మన హెల్త్లో కూడా నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకోండి, రాత్రి సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పాలి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉండేలా నువ్వు ఈ శరీరాన్ని ప్రిపేర్ చెయ్యి అని చెప్పేసి కమాండ్ చేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్, సో సబ్ కాన్షియస్ మైండ్ రాత్రి అంతా కూడా ఆ బాడీని అలా రెడీ చేస్తుందంట. ఇంకా చాలా ఉన్నాయి మేడం, ఇది ఆ పుస్తకం చదవండి, సబ్ కాన్షియస్ మైండ్, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, అందరికీ తెలిసే ఉంటుంది ఈ పుస్తకం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. వెంకటలక్ష్మి గారు మాట్లాడండి మేడం. అదే ఆల్రెడీ చెప్పారండి, ఇంగ్లీష్ లోనే ఉందన్నారని నేను మొన్న కైలాసపూర్ లో తీసుకున్నానని చెప్దామని. బాగుంది. సూపర్ కిడ్స్ ఈ లోపల ఎవరో చెప్పారు కదా, మళ్ళీ మేడం చెప్పారు. మేడం చెప్పారు. అది అందుకనే ఇది కూడా చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అది థ్యాంక్ యూ మేడం. చదవమని చెప్పండి. సో థ్యాంక్ యూ అండి. సార్ వచ్చారు, రమణేష్ గారు మాట్లాడండి రమణేష్ సార్. సార్ నమస్తే. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాము. మా సరైన వ్యక్తించి పుష్పాలు వస్తున్నాయమ్మా. ఎస్, కొన్ని పుష్పాలు తలలోకి వెళ్తాడు, కొప్పులోకి వెళ్తాడు, కొన్ని దేవుడి మూలకి వెళ్తాడు, కొన్ని అక్కడ పడేస్తాడు. మా ఊర్లో గొట్టం పూలు, కాగితం పూలు ఉండి అవి ఎవరు పట్టించుకున్నారు కదా, అలా వదిలేశారు. పూలు కాస్తున్నాయి కానీ. సంతోషం అమ్మా, విశేషమైన సేవలు అందిస్తున్నారు. అమ్మ మీనా తల్లి కర్ణాటకలో అద్భుతమైన సేవలు అందిస్తున్నారమ్మా మహాతల్లి. ఇక్కడి నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారు అన్నాడు. పూర్వం బియ్యం అయిపోయి అన్నారు కాదు, నిండుకున్నాయి అన్నారు మా ఏరియాలో. ఇప్పుడు నాకేదైనా పుస్తకం లేదనుకో, వచ్చేస్తుంది అంటున్నాను అనమాట. ఏది కావాలి వచ్చేస్తుంది అంటున్నాను. వెరీ గుడ్ సార్.
చాలా ఆనందం అమ్మా. ఎందుకంటే మీ ద్వారా అద్భుతమైన ఆవిష్కరణలు చాలా జరిగాయి. ముఖ్యంగా మరి సంతాన ప్రాప్తిస్తూ కళ్యాణ ప్రాప్తిస్తూ కాన్సెప్ట్ చాలా అద్భుతం తల్లి. అవును సార్, థ్యాంక్ యూ మరి సార్. సారు మీరు అనుమతితో మరి మేము అనితమ్మ ప్రేమ్నాథ్ సార్ విజయంలో ఈ భూమి మీద పోర్టల్స్ యాక్టివేషన్ కోసం సిరియన్ లోకవాసి ఈశ్వర మాస్టర్ విజయంతో మరి చక్కగా ఈ కార్యక్రమాన్ని మనకు అందించడం జరిగింది. కెమెరా ఆపేయండి సార్. వెంకటేష్ గారిది మనకి క్లాస్ కూడా అయింది అంతకు ముందు. అమ్మ కెమెరా ఆపానంటే పుస్తకం తేడానికి అది ఆ, ఇదిగో నక్షత్ర ఇదే లోకాలు. సిరియన్ లోకవాసి నుంచి అందిన సందేశం ప్రతి ఒక్కరు చదవాలి. ఈ పుస్తకాన్ని కూడా దయచేసి నక్షత్ర లోకాలు కూడా మన బుక్ క్లబ్ లో చెప్పండి అమ్మ. ఈ తప్పనిసరిగా బుక్ సార్. చాలా చాలా అవసరం తల్లి. ఎందుకంటే మనం ఏ విధంగా ప్రణాళికతో వచ్చాం, 12 లోకాల వాసులు ఎందుకు ఎంచుకున్నారు, ఎవరికైనా లేకపోతే ఆడియోస్ ఎవరో మహానుభావులు అప్లోడ్ చేసిన కాడ పంపిస్తుంటాం. మేనా తల్లి సార్, చాలా ఆనందం తల్లి. థ్యాంక్ యూ సార్. మరొక పని ఉంది. ఎందుకంటే మేధలోకాల్లో ఈశ్వర మాత విజయంలో ఒక మాట చెప్పారు. మేధలోకాల్లో ఎంతో మంది పిల్లలు ఎదురు చూస్తున్నారు తల్లి గర్భం కోసం. అవును అలాంటి గర్భాలు కింద ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఈ అవును పుస్తకాలు అన్ని అవే చెప్తున్నాయి. మిస్సెస్ లోకం నుంచి ఒక ఆమెకి సందేశం వచ్చింది మీ పుస్తకం. సృష్టిలో సృష్టిలో అద్భుతం. సృష్టిలో అద్భుతమైన స్త్రీ. మళ్ళీ ప్రింట్ అయిందా సార్ అది? ఏమి లేదు. ఆ మేడం కూడా 10 సంవత్సరాల పాటు కనబడలేదు. కానీ మొన్న కనిపించింది, ఒక దొరికింది తల్లి. ఎవరో ఒక జూమ్ లో రాసుకొచ్చారు. ఆ మాట్లాడి నమ్ముతారు. అయితే ఒకటే ఇది చెప్పడానికి కొంచెం మరి ప్రేమనాథ్ గారికి అదే అమ్మకి చాలా పనులు ఉంటాయి. ఇగో స్త్రీయే వెలుగు, ప్రతి ఒక్కరు చదవాలి. నాకు ఏం చేస్తానంటే 4 to 6 పట్టగలకి 1 ఓవర్ 2 ఓవర్లు ఇచ్చి కావాలి. ఒక ఫుల్ ఇస్తే నడదాం, కానీ ఫుల్ ఇచ్చి నేను దిగలేను బ్యాటింగ్ ఎక్స్ట్రా ప్లేయర్. చాలా అద్భుతం పుస్తకం. ఇగో అమెరికాలో తల్లి చక్కా దేవి గారి బుక్ రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం. అన్నిటికీ మాతృత్వం కూడా. ఇగో సూపర్ కిడ్స్ రాశారు. ఇది ఎన్నో కోర్సులు చేసి రాశారు. ఇలా చెప్తే నన్ను పంపించేస్తారు. ముఖ్యమైన పుస్తకం ఇది. ప్రతి ఒక్కరూ చదవాలి. అందరి జీవితాలు ఎరిగించింది లేదు, కానీ నా జీవితాన్ని ఎరిగించింది పుస్తకం. ఈ 4 నెలల్లో నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది బుక్ చదివిన తర్వాత. అరే నడలేని వ్యక్తి ప్రపంచంలో అత్యంత పరుగు పెట్టే మహిళగా రికార్డు ఎక్కుతాను అనుకుంది. నడలేని వ్యక్తి నడిచిన వ్యక్తి పరిగెట్టింది, పోటీలు పాల్గొంది. ప్రపంచంలో అత్యంత పరుగు పెట్టే మహిళగా రికార్డుకి ఎక్కింది. అయితే మన దగ్గరికి అన్ని విషయాలు వస్తాయి, కానీ మనం తీసుకోం కదా. అడిగే వరకు ఇచ్చింది ఏవో ఒకరు తీసుకోవట్లేదు. నా దగ్గర ఆధ్యాత్మిక ధనరాశులు కుప్పలు ఉన్న వాటి తేరిపారు చూడలేదు. నా గురువుని సేవించినట్టు నన్ను ఒక్కరూ సేవించలేదు అంటున్నారు బాబా గారు. తెలుసు పత్రిక గారు కూడా అన్నారు, నేను అనుకున్నట్టు కొంతమంది తయారవ్వలేదని. నేను చెప్పినట్టు చెయ్యాలట, చేసినట్టు చేయకూడదట. వచ్చిన పాదాలు పట్టుకుంటున్నాం కానీ పదాలు పట్టుకోవాలమ్మా. దయచేసి ఇన్ని పుస్తకాలు మీరు సబ్ కాన్షియస్ మైండ్ కోసం సన్నీ సాటిను 30 సంవత్సరాల పాటు 7 ఖండాలు తిరిగి 7 ఖండాల్లో ఖండం మంచి ఖండం వెళ్ళలేదు. అక్కడ ఎవరు లేరు కాబట్టి లేదు, అక్కడికి వెళ్ళిపోయాము. అలాంటి మహానుభావుడు రాసిన పుస్తకం పత్రిక గారు ఆమోద ముద్ర. ఎందుకంటే ఎంత మనం చేసినా రాష్ట్రపతి ఆమోద ముద్ర అయితే కానీ అవదండి. అలాగే పత్రిక గారు ఆమోద ముద్ర. మహానుభావుడు, అనేక లోకాల నుంచి ఎంచుకోబడి వచ్చిన మహానుభావుడు. అలాంటి పుస్తకంలో 3వ చాప్టర్, 12వ చాప్టర్, 14వ చాప్టర్ ఉంది. ఒక్క పేజీ నాకు అవకాశం ఇవ్వమ్మా. టైం అయిపోయింది కానీ మరి ఏం చెప్తాను. సుప్త చేతన మానసము సదా ఆధ్యాత్మిక తలానికి అనుసంధించబడి ఉంటుందట. అక్కడ మన ఆత్మ ఆది చేతన మానసు అని పిలబడే దాని భాగంగా ఉంటుంది. ఆది చైతన్యానికి కాలము ఉండదు, స్థలము ఉండదట. ఆత్మ అన్ని జీవిత కాలాలను పరిశీలించి ఈ జన్మలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న పాఠాలను, మనం పొందాలనుకుంటున్న అనుభవాలను కనుగొంటుంది. దాని ఆధారముగా సుప్త చేతన మనసు ఆ వ్యాధిని లేక సమస్యను సృష్టిస్తుంది. మనం నేర్చుకోవడానికి తగిన వాతావరణం కల్పించే పరిస్థితిని అది సృష్టిస్తుంది. ఇంకా డీటెయిల్గా ఉంది, చదవడానికి అవ్వదు. సుప్త చేతన మనసు మనకు ఆ వ్యాధిని ఎందుకు కల్పిస్తుందో చెప్తుంది. మరి మనం స్వస్థత చేసుకోవడానికి ఏం చేయాలో కూడా సుప్త చేతన మనసు చెప్తుంది. మరి ఎందుకు అది చెప్పట్లేదంటే మనం దానికి అవకాశం ఇవ్వట్లేదట. రమణీష్ చాలా విషయాలు చెప్తాడు, ఫోన్ నెంబర్ చెప్పాడు, వాళ్ళ ఫోన్లు చేస్తాడు, కానీ అవకాశం ఇచ్చే కదా నేర్తాను. నిన్న కూడా ప్రకృతి వ్యాధికి వెళ్ళాను. 5 నిమిషాలు ఏడు చెప్తామమ్మా, ఓవర్ తక్కువ స్కోర్ ఎక్కువ. కడియడికి మైక్ లాగేసుకుంటున్నారు. ఇక్కడ కూడా మ్యూట్ పెట్టేస్తాను. నేనేం చేస్తాను, నేనేం చేయలేను. అందుకే ఫోన్ నెంబర్ కూడా పెట్టాను. ఎవరైనా చెప్పి ఊరుకున్నాను, నీకు చెప్పలేక ఊరుకున్నాను అనమాట. నెంబర్ ఎట్ పొజిషన్. రండి బాబు, కమాన్ రండి. మీకు ఆత్మ సాక్షాత్కారం కావాలా, ఆఖరి జన్మ కావాలా, సశరీరం గెలుపాలా, రెడీగా ఉన్నదని చెప్పడం జరిగింది. భూమి అంతం అయిపోయింది, మనం అంతం అయిపోయాం.
మరి అంతం అయిపోయింటే మరి ఏం చేయాలి? భూమి అంతం అయిపోయి మనం అంతం అయిపోయి, కానీ అదృష్టవశాత్తు మానవులకు 16 సంవత్సరాలు టైం ఇచ్చారు. అందులో 12 అయిపోయి 4 సంవత్సరాలు ఉంది. దయచేసి మేల్కొంటారా మీ ఇష్టం. ఆ మహానుభావుడు బోధించి వెళ్ళిపోయాడు, ఆచరించే కరువని తెలిపాడు. మీ అందరినీ కాలు పట్టుకొని బతిలాడుతాను. దాన్ని రెండమ్మ ఆ చలపతి గారితో ఫోన్ చేసి అడిగాను, ఇప్పుడు వచ్చి ఫోన్ చేయడు, నేనే అడిగేస్తాను. మళ్ళీ మనం తిట్టారండి ఒకరు, ఏవయ్యా ఫోన్ చేసి రాకపోతే నీకెందుకు, నువ్వు నన్ను తిరుగుతాను అడుగుతాను. మా సాయమ్మని పదే అడిగాను, రమ్మా రా అమ్మ, అన్నిటికీ పరిగెడుతున్నావు, ఒక 5 నిమిషాలు మాట్లాడమంటే అందరితో మాట్లాడడానికి మా సాయం టైం ఉంటే నాతో మాట్లాడడం లేదు. మరి ఏమంటే గ్రహపాటు పొరపాటు అర్థం అవట్లేదు, క్షమించండి. ఒకవేళ ఏమైనా మాట్లాడుతుంది లైవ్ లో. ఇక్కడ మహానుభావుడు ఆశయం 40 సంవత్సరాలు ఉందండి. అయ్యా మనకు తులసీదళం ఇచ్చే రిఫరెన్స్ గైడ్. ఇంక ఇలా చెప్తే అట్ల మేస్టర్ అంటారు, వచ్చి మరి అట్ల మేస్టర్ నేను శిశురావు మాస్టర్ ఏ లోకంకి వెళ్తే ఆ లోకంలో అర్ధరాత్రి గుర్తొచ్చేది పేజీ. అవునా కదమ్మా? వచ్చేదే కదమ్మా? మీనా తల్లి ఎంతో సేవ చేసిన తల్లి. ముందు చాలా తక్కువ సార్ మేము చేసింది. ఎన్నో పుస్తకాలు చదివారు, మీ జ్ఞానం ముందు మేము ఎంత ఇంకా చిన్న పిల్లలం. గజెత్తుగాడట గజ లోతులో పడిపోండి, లేకపోతే చెప్పుకోండి. ఎవరెస్ట్ ఎక్కడ ఎక్కువ గుమ్మంతో అనుకుని పడుకోండి. అలా ఉన్నది నా పని. మీ అందరినీ క్షమించమని కోరుతున్న పత్రిక గారు. ఇప్పటి వరకు నేను ఎక్కడ ఫోటో చూపించలేదు. ఒక్క రోజు చెప్పమని చెప్పాను, అరగంట ఇంట్రొడక్షన్ కూడా చెప్పలేదు. ప్రేమనాథ్ గారు అడిగారు, అయ్యో నేను ఇంట్రొడక్షన్ చెప్పమంటే నాకు అవకాశం లేదండి, అప్పటికప్పుడు చెప్తాను. మిమ్మల్ని క్షమించమని కోరుతాను. అమ్మకు కాపాడు పత్రిక ప్రేమతో మీ అందరిని ఒకటే చెప్తాను. నాకు పత్రిక గారు జూలై 24 నుంచి చెప్పమని అనిపించింది. అప్పటి నుంచి నేను కనిపిస్తున్నాను. నేను ఫోటోలు పెట్టడం కానీ ఎన్ని క్లాసులు చెప్పని చెప్పకూడదు. చేసిన పాపం చెబితే పోతుందిలే, చేసిన పాపం చెబితే పోతుందంటే చేసిన పుణ్యం కూడా చెబితే పోతుంది. మరి ఇది చెప్పుకోవడం, ఎడం చేసి పని కుడి చేసి తెలియకూడదు. పని చేసి పక్కకు తప్పుకో, నేననే భావం లేకుండా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. మనసును ఉపయోగిస్తే ఎలాంటి ప్రమాదం, హృదయాన్ని ఉపయోగిస్తే ఎలాంటి ప్రమాదం పుస్తకం క్లియర్గా ఉంది. హృదయాలు చదవండి. ఆర్డర్ ప్లేమ్. సంతోషం, ధన్యవాదాలు. ఎందుకంటే పేషీజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అట నేను చదివాను. పేషీజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటే మాట్లాడలేక అంతుందన్నమాట. ప్రేమతో మాట్లాడుతుంది. నేను ఎప్పుడు అమ్మ ఎవరి మీద లేదు, పత్రిక రాసి అని మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటూ. అయితే ఈ మేల్కొన్నాం, కానీ జాగృతం కావాలి. తపన ఉంది అందరిలో, లేకపోతే ఇంత తెల్లవారుజాను ఎవరు వస్తారమ్మా? కానీ తీవ్ర తపన ఉండాలట, దృక్పథం ఉందట, కానీ విశాల దృక్పథం ఉండాలట, సేవ ఉందట, మరి విస్తృతమైన సేవ. తర్వాత త్యాగం ఉందట, త్యాగం కాదట పరిత్యాగం అని చెప్తున్నారు ఒక పుస్తకంలో. మీరు అందరూ కూడా దయచేసి ఒక పుస్తకం చదవండి. సనాతన ప్రజ్ఞని ఎలా నేర్పించాలి, మామూలు నేర్పించట్లేదు మీరు, టార్కం బుక్ అండి ఇది. సనాతన ప్రజ్ఞ నేర్పించడం ఎలా టార్కం. ఈ బుక్లు ఎక్కడ దొరికితే నాకు చెప్పండి అమ్మా. మీ ఊర్లో ఎక్కడ టార్కం పుస్తకం వస్తే నాకు ఫోన్ చేయండి. ఆ డబ్బులు అంతా అడుగులు లెక్కేసి చెప్పండి. ఆ డబ్బులు ఎవరి దగ్గర అప్పు చేసి పంపిస్తాను, పుస్తకాలను చెప్పించుకోండి. ఎందుకంటే ఇందులో అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. పత్రిక రాశాను గారు చేసిన బిఎంసికి, మరి అనితమ్మ గారికి, ఈ రోజు వచ్చిన మీనా తల్లికి, మరి సర్ వెంకటేష్ మాస్టర్ ఉంటారు, మరి శిశుర మాస్టర్ అంటాం. అలాగే మాకు ఈ జ్ఞానాన్ని వెలిగించడానికి పత్రిక గారి తరఫున ఎంతో ప్రేమతో మాకు అందించి ప్రేమనాథ్ గారికి, మేమందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీ అద్భుతమైన జ్ఞానాన్ని చక్కగా మాకు పంచారు. కాకపోతే ఇంకా ఉమెన్ విజ్డమ్ అది కూడా మాకు కావాలి. తప్పనిసరిగా ఇంకొకసారి మనం క్లాస్ తీసుకుందాం దాని గురించి. మాస్టర్స్ ఇప్పటి వరకు మనకి రమణేష్ గారు చెప్పిన బుక్స్ అన్ని మన దాంట్లో స్వాధ్యాయంలో కూడా జరుగుతున్నాయండి. తులసీదళం 2 ఇప్పుడు 11 గంటలకి స్వాధ్యాయం ఉంది. అందరూ తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితేనే లైక్ చేయండి. ఇది అందరికీ షేర్ చేయటం మన బాధ్యత. మనం ఒక్కరమే తెలుసుకోవటం కాదు, మన బంధువులకు కానివ్వండి, మన ఫ్రెండ్స్ లో కానివ్వండి, ఇవన్నీ అందరికి చెప్పడం. మనం చిన్న చీర కొనుక్కుంటేనే నచ్చితేనే అందరికీ షేర్ చేస్తూ ఉంటాం, నేను అక్కడ కొన్న రేట్ తక్కువకి వచ్చిందని. ఇలాంటి ఈ జ్ఞానాన్ని మన అందరం తీసుకుంటున్నందుకు ఈ జ్ఞానాన్ని అందరం విధిగా పంచుకోవాలి. ఏ ఛానల్లో చూసినా ఎక్కడ చూసినా ఇలాంటి అమూల్యమైన విషయాన్ని మనం పంచుకొని మన బాధ్యతను నెరవేర్చుకుందాం. మనం పత్రిజీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్దాం. పత్రిజీ ఆశయమే తమ ఆశయంగా భావించి ఎంతో కృషి చేస్తున్న వారి సమయాన్ని ఇచ్చి, వారి తన్ మన్ ధన్ మీనా మాస్టర్ లాంటి, రమణేష్ మాస్టర్ లాంటి వారందరూ ఎంతో మంది ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. మనందరి గురువు మన పత్రిజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇప్పటితో ముగిస్తూ సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో